నాగర్ కర్నూలు జిల్లాలో జరగనున్నటువంటి రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారనే అంశంలో భాగంగా మనం ప్రస్తుతం కలెక్టర్ బదావత్ సంతోష్ వారి వద్ద ఉన్నాము. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఇప్పటికే మొదటి విడత కూడా అంతా ప్రశాంతంగా ఎన్నికలు జరిపినటువంటి పరిస్థితి. రెండో విడతకు సంబంధించి ఎట్లా ఏర్పాట్లు చేశారు? ఇప్పటివరకు ఇక్కడ ఎన్ని గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించబోతా ఉన్నారు? ఎన్ని ఇనాన్మస్ అయినాయి? తర్వాత అక్కడ సిబ్బంది ఎంతమందిని వాడుతూ ఉన్నారు? అక్కడ క్రిటికల్ పొజిషన్లో ఉండేటువంటి విలేజ్లన్నీ గుర్తించారు సార్. సో మనకి ఇప్పుడు మొదటి ఫేజ్కి మొత్తం పీస్ఫుల్గా మనము అంతా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. రెండో ఫేజ్లో మనకి 151 గ్రామ పంచాయతీలు 7 మండలాల్లో పోలింగ్ జరుగుతుంది. అందులో మనకి 4 ఆల్రెడీ యునానిమస్ అయిపోయినాయి కాబట్టి 147 గ్రామ పంచాయతీలో జరుగుతుంది. అక్కడ 1269 వార్డ్స్లో మనము ఎలక్షన్స్ చేసుకోవడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన అన్ని ట్రైనింగ్ కావచ్చు, పీఓలకు ఆర్ఓలకు ట్రైనింగ్ కావచ్చు, అంతా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు మనం డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్స్ కూడా విజిట్ చేయడం జరిగింది. అక్కడ కూడా అంతా పీస్ఫుల్గా నడుస్తుంది. అన్ని డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్లో మెయిన్గా వాళ్ళకు వచ్చిన మెటీరియల్ అంతా కరెక్ట్గా వచ్చిందా లేదా, పర్టికులర్గా బ్యాలెట్ పేపర్ అవన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే పంపమని చెప్పడం జరిగింది. అక్కడ కూడా ఒక హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ మనం మాస్టర్ ట్రైనర్ని పెట్టడం జరిగింది. ప్రతి డిస్ట్రిబ్యూషన్ సెంటర్, రిసెప్షన్ సెంటర్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవడానికి. అట్లానే మన పోలింగ్ లొకేషన్స్లో కూడా అక్కడ కావాల్సిన అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అరేంజ్మెంట్, ఫుడ్ అరేంజ్మెంట్స్, వాటర్ అరేంజ్మెంట్ చేయడానికి మనము పంచాయత్ సెక్రటరీస్కి ఆల్రెడీ మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో టోటల్గా ఫేజ్ 2లో 7 మండలాల్లో మనం 82 క్రిటికల్ లొకేషన్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో వాటిని మనము ఐదర్ వెబ్కాస్టింగ్ ద్వారా కానీ లేకపోతే మైక్రో అబ్జర్వర్ ద్వారా కానీ అన్ని ప్లేసెస్లో కూడా కవర్ చేయడానికి ప్లాన్ చేసుకున్నాము. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆ క్రిటికల్ లొకేషన్స్లో అన్నిట్లో కూడా మనకి ఉండడం జరుగుతుంది. సో ఈ రకంగా మనము ఓవరాల్గా మనకు సెకండ్ ఫేజ్ కావాల్సిన అన్ని అరేంజ్మెంట్స్ అయితే చేసుకోవడం జరిగింది, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా. సార్, మన ఫస్ట్ ఫేజ్ సంబంధించి ప్రశాంతంగా ఎలక్షన్ జరిగినప్పటికీ కూడా కొంత ఇబ్బంది పడ్డారని చెప్పేసి కూడా ఊరుకొండ లాంటి ప్లేస్లు కావచ్చు, ఒంగూరు కావచ్చు, ఇలాంటి ప్లేసెస్లో నైట్ వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఇలా స్వస్థలాలకు వెళ్ళాలంటే ఇబ్బంది పడ్డారని చెప్పేసి వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అయిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. దాంతోపాటుగా ఇప్పుడు వచ్చినటువంటి ఇప్పుడు మాకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే కొన్ని ప్లేస్లో ఫుడ్ కూడా ఇబ్బంది ఉందని చెప్తున్నారు. దీని గురించి ఏం చెప్తారు సార్? మేజర్గా మనకి ఫస్ట్ ఫేజ్లో వచ్చిన ఎక్స్పీరియన్స్ని మనము సెకండ్ ఫేజ్లో రెక్టిఫై చేసుకుంటున్నాము. సో ఫస్ట్ ఫేజ్లో ఒక ఇబ్బంది రావడం వాస్తవం. అదేంటిదంటే మనం మొత్తము కౌంటింగ్ చేసుకొని ఉప సర్పంచ్ ఎలక్షన్ చేసుకొని రిటర్న్ వచ్చినప్పుడు కొందరికి రిటర్న్ బస్ ఫెసిలిటీ లేదు అనేది చెప్పడం జరిగింది, పర్టికులర్గా వంగూరు దగ్గర. సో దానికి మనం అప్పటిదప్పుడు కొంత అరేంజ్ చేయగలిగినాము. బట్ సెకండ్ ఫేజ్కి అటువంటి రాకుండా మనం ముందే ప్లాన్ చేసుకున్నాం. బికాజ్ ఎందుకంటే మనకు ఫస్ట్ ఫేజ్లో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సెకండ్ ఫేజ్లో ముందే మనం బస్సులు మాట్లాడి మనము డివిజన్ స్థాయి వరకు కొంతవరకు వాళ్ళందరినీ దింపడానికి మనము ప్లాన్ చేసుకోవడం జరిగింది. సో ఏదైతే ఫస్ట్ ఫేజ్లో మనకి ఇబ్బందులు వచ్చినాయో అవి సెకండ్ ఫేజ్లో రాకుండా మనము జాగ్రత్తలు తీసుకుంటాం. రేపు జరగనున్నటువంటి నాగర్ కర్నూలు ఒక 3 మండలాలు కావచ్చు, కొల్లాపూర్ సంబంధించిన 4 మండలాల్లో ఎలక్షన్ జరగబోతుంది. ఈ కొల్లాపూర్ కానివ్వండి, ఇటువంటి కొంత క్రైమ్ రేట్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. దాంట్లో ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు? సో మనము ఇంతకుముందు చెప్పినట్టు మనం క్రిటికల్ లొకేషన్స్ ఐడెంటిఫై చేసుకున్నాం. ఆ క్రిటికల్ లొకేషన్స్ ఐడెంటిఫై చేసుకున్నప్పుడు ఇవన్నీ మనము దృష్టిలో పెట్టుకుని చేసుకున్నాం. సో కంపారిటివ్గా ఇందులో మన క్రిటికల్ లొకేషన్స్ ఎక్కువగా ఐడెంటిఫై చేసుకున్నాం. ఫస్ట్ ఫేజ్లో కంపేర్ చేసుకుంటే ఒక 30 అడిషనల్ ఉంటాయి. సో వాటన్నిటిలో మనకి పోలీస్ ఫోర్స్ అడిషనల్ ఉంటుంది, మైక్రో అబ్జర్వర్ ఉంటారు, వెబ్కాస్టింగ్ ఉంటుంది. సో ఎక్కడెక్కడ మనకి ప్రీవియస్గా గొడవలు అయినాయో, ఇప్పుడు గొడవలు అయ్యే ఛాన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ముందే మనం పోలీస్తో అందరితో కూడా కోఆర్డినేట్ చేసుకొని బోత్ తహసీల్దారు, అక్కడ ఉన్న ఎంపీడీఓ, అక్కడ ఉన్న లోకల్ ఎస్ఐ అంతా కలుపుకొని ఇటువంటి లొకేషన్స్ ఐడెంటిఫై చేసుకొని అక్కడ మనం అడిషనల్ ఎఫర్ట్స్ కూడా పెట్టుకోవడం జరుగుతుంది. సో ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా మనము ఎలక్షన్ చేయడానికి 100% రెడీగా. 1 o'clock వరకు కూడా ఓటు వేసే అవకాశం లోపలికి వచ్చిన వారికి ఉంటుందని చెప్పేసి దానిపైన అక్కడక్కడ కొంత గందరగోళం నెలకొంది. కరెక్ట్ టైంకి వచ్చా అని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు, రాలేదని చెప్పేసి 2 పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా గొడవలు పడుతూ ఉన్నారు. దానికి కొంత అవేర్నెస్ అవసరం ఉంటుంది. దానికి అధికారులకు ఎలాంటి అవేర్నెస్ ఏర్పాటు చేయమని చెప్తారు? సో ఇప్పుడు మీ ద్వారా కూడా నాగర్ కర్నూలు జిల్లా ప్రజలకి అందరికీ చెప్తున్నాం, మనకు పోలింగ్ టైం 7 to 1 వరకు ఉంటుంది. సో 1 వరకు ఎవరైతే మనకి ఆ కాంపౌండ్ లోపలికి వస్తారో, అక్కడ ఏది ఉంటారో, సో వాళ్ళందరికీ మనము అలో చేస్తాం ఖచ్చితంగా. ఎక్కడ అలో చేయకపోవడం అనేది ఇదే ఉండదు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళకి అలో చేయడం అనేది ఉండదు. ఎందుకంటే 1 o'clockకి రాగానే మనం 1 o'clockకి ఎంతమంది వచ్చారనేది చూసుకొని వాళ్ళందరికీ మనం స్లిప్స్ ఇచ్చి వాళ్ళందరికీ అలో చేస్తాం. సో జిల్లా ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే మీరందరూ కూడా 1 o'clock రోజు మన పోలింగ్ స్టేషన్కి రావాలి ఒకటి. అండ్ ప్రతి ఒక్కరు కూడా మనకి ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కు కాబట్టి ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. దీన్ని ఉపయోగించుకునేటప్పుడు ఎటువంటి ప్రలోభాలకు లోన్ కాకుండా మీకు ఎవరు మంచి చేస్తారు అనేది ఆలోచించి వాళ్ళని కూడా ఎన్నుకోవాలి. బట్ ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఈ సందర్భంగా మీ ద్వారా కూడా నాగర్ కర్నూలు జిల్లా ప్రజల్ని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
మొత్తంగా చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లాలో 7 మండలాల్లో జరిగినటువంటి రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశాం. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గత మొదటి విడతలో జరిగినటువంటి ఏమైనా ఉంటే అవన్నీ కూడా రెక్టిఫై చేస్తూ పూర్తి స్థాయిలో మంచి శాంతి భద్రతల పర్యవేక్షణలో భాగంగా వాటిని పోలింగ్ కేంద్రాలన్నీ కూడా పటిష్టంగా ఏర్పాటు చేసి ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పేసి ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కాకుండా ప్రలోభాలకు గురి కాకుండా రాజ్యాంగబద్ధంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి కలెక్టర్ బదావత్ సంతోష్ పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, నాగర్ కర్నూలు జిల్లా.